హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆనపకాయ నువ్వులతో మంచి హెల్తీ రెసిపీని చూపించబోతున్నానండి. ఇలా ఆనపకాయ నువ్వులతో కర్రీ చేశారంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇక్కడ నేను కర్రీ కోసం పొట్టి ఆనపకాయ తీసుకున్నాను. మీరు పొడవు ఆనపకాయ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని వేపుకోండి. ఇవి కాస్త లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పౌడర్లా అయిపోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నంగా చిన్నవిగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కొంచెం వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు వేయించుకోండి. పోపు అంతా బాగా వేగాలి. ఇవి కాస్త బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నవిగా చిన్నగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒక కప్పు ఆనపకాయ ముక్కలు వేసుకోండి. అంటే 1/2 కిలో ఆనపకాయ ముక్కలు ఉంటాయి ఇవి. నేను వీటిని చిన్నవిగా కట్ చేసుకున్నానండి. అప్పుడే కర్రీకి బాగుంటుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా వేగుతుంది, తొందరగా ముక్క ఉడికిపోతుంది. ఆనపకాయ ముక్కలు వేశాక బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకున్నాక మరొకసారి బాగా కలిపేసుకోండి. అన్నీ కలిసేలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. అంతా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని మరో 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇందులో అసలు నీళ్ళు అన్నవే వేయం. ఆనపకాయలో ఉండే వాటర్తోనే ముక్కంతా ఉడికిపోతుంది. 15 నిమిషాల తర్వాత చూసారంటే కూర అంతా ఉడికిపోయి దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పొడి చేసుకున్న నువ్వుల పొడి అంతా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇలా లాస్ట్లో మాత్రం నువ్వుల పొడి వేసుకున్నాక బాగా వేయించుకోండి. అప్పుడే కర్రీ బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.